ఉంటుంది. అమ్మ ఈ ప్లాట్ఫామ్ లో చాలా డేస్ సర్వైవ్ అవుతారు. ఎందుకు సర్వైవ్ అవుతారు? చాలా డేస్ సర్వైవ్ ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Bows. One stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ భావన, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి వీడియోస్ అనేది కన్సిస్టెంట్గా నా ఛానల్లో వస్తాయి. నేను ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, ఎందుకు వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయలేదు, అన్నీ బేసిక్గా నా లైఫ్ అప్డేట్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. సో ఇక లైట్ చిన్న వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. లాంగ్ వీడియోస్ చేసి చాలా డేస్ అయింది, కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉంది. ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, కానీ చాలా హడావిడిగా చేసినాను. నేను నార్మల్గా ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయడానికి రీజన్, లాంగ్ వీడియోస్లో మనకి టైం లిమిట్ అనేది ఉండదు. నేను ఏదైనా చెప్పాలని అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లిమిట్ అనేది ఉండదు. సో నాకు అందుకే మోస్ట్లీ లాంగ్ వీడియోస్ అనేది బాగా నచ్చుతూ ఉంటుంది. అండ్ లాంగ్ వీడియోస్లో కూడా మనం బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో నేను వచ్చేసి స్పెసిఫిక్గా ఈ లుక్కే చేసుకోవాలి అని లేదు. ఫ్లోలో నాకు ఏ ప్రోడక్ట్ కనిపిస్తే ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసుకొని మేకప్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా లైఫ్ అప్డేట్ ఇవ్వాలంటే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది. ప్రోడక్ట్స్ లింక్స్ అని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆల్సో మనకి అమెజాన్ లో సేల్ అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్కౌంట్స్ అనేది ఉంటాయి. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే చెక్ చేసి ట్రై చేయండి. ప్రాపర్గా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది, నా రీసెంట్ షార్ట్లో చూసే ఉంటారు. మేము ఇల్లు అనేది కట్టుకున్నాం అనమాట. సో ఇల్లు అంటే బేసిక్గా మాకు ఇల్లు అనేది బట్ చిన్న ఇల్లు అనమాట. పైన రూమ్స్ అనేది వేసుకున్నాము. సో ఇది మాకు ఒక పెద్ద అచీవ్మెంట్, ఎస్పెషలీ నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని అనమాట, మా హౌస్ అనేది కొంచెం చిన్నగా ఉండేది. సో ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చారంటే ప్లేస్ అనేది అసలు సరిపోయేది కాదు. సో పైన కూడా రూమ్స్ ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి, అండ్ ఆల్సో మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు సపరేట్ బెడ్రూమ్ అనేది చిన్నప్పటి నుంచి లేదనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి సపరేట్ బెడ్రూమ్ ఉండాలని ఇష్టం ఉండేది. సో ఫైనలీ సపరేట్ బెడ్రూమ్ వచ్చింది నాకు. స్టూడియో రూమ్ ఉంది ఇప్పుడు. స్టూడియో రూమ్, బెడ్రూమ్ రెండు ఒకటే అనుకోండి. ప్రస్తుతానికి స్టూడియో రూమ్ ఇదే నా రూమ్ అనమాట. చిన్న రూమే, బట్ నేను వచ్చేసి కిచెన్లో నుంచి వీడియోస్ తీయడం నుంచి ఒక సపరేట్ రూమ్లోకి వచ్చానంటే నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. నా పర్సనల్ లైఫ్ కావచ్చు, నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ని నేను మోస్ట్లీ ఇక్కడ సోషల్ మీడియాలో చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఇష్టం లేదనమాట లైక్ ఇలా సోషల్ మీడియాలో చూపించడం. సో వాళ్ళ కంఫర్ట్ జోన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా వాళ్ళని చూపించాను. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో మీరు చూసారంటే నేనే ఉంటాను, నా మొహమే కనిపిస్తూ ఉంటుంది. చాలా రేర్గా మీకు నా కజిన్స్ కావచ్చు, నా సిస్టర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనే క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతున్నారు రీసెంట్ టైమ్స్లో. మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నాకు మేకప్ అంటే ఎంత ఇష్టం ఉండేదో. సో నేనేంటంటే గ్రాడ్యుయేషన్ చేశాను. సో నా ఓజీ ఫాలోవర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఏంటంటే మాకు కరెక్ట్గా లాక్డౌన్ అనేది ఉన్నిందనమాట. సెకండ్ లాక్డౌన్, యాక్చువల్లీ లాక్డౌన్ కాదు. సో సెకండ్ లాక్డౌన్లో ఏంటంటే మనకి నైట్ టైమ్స్లో లాక్డౌన్ ఉండేది, గుర్తుందా? మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో ఉండేవే కాబట్టి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో మరి అంత ఇంట్రెస్ట్ పెట్టి వినలేదన్నమాట నేను. సో ఇక సెమ్ ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి అంటే అప్పుడు కూర్చొని యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి అలా నేర్చుకొని సెమ్ ఎగ్జామ్స్ రాసేదాన్ని అనమాట. ఇలా వీడియోస్ చూస్తూ నాకు కింద రికమెండేషన్స్లో నార్మల్గా నేను ఏంటంటే నా యూట్యూబ్ మీరు ఓపెన్ చేసి చూసారంటే నా యూట్యూబ్ హిస్టరీలో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్నీ మేకప్ రిలేటెడే ఉంటాయి అనమాట. మేకప్ ట్యూటోరియల్ వచ్చిందనమాట. ఆ లుక్ చూడడానికి తమ్నేల్లో చాలా బాగుంది. నేనేం చేశానంటే ఎగ్జామ్స్ సెమ్ రేపు పెట్టుకొని ఆ వీడియోలో మైమర్చిపోయి అది ఓపెన్ చేసుకొని చూసానమాట. అండ్ ఆ ట్యుటోరియల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఉన్నింది. నేను అసలు నాకు సెమ్ ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి అన్న విషయమే మర్చిపోయి ఆ ట్యుటోరియల్ని 1 అవర్ నేను ఈవెన్ యాడ్స్ వచ్చినా కూడా నేను పట్టించుకోకుండా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆ మేకప్ ట్యుటోరియల్ అనేది చూసాననమాట. ఆల్మోస్ట్ ఇక అయిపోతుంది అంటే అప్పుడు నేను ఒకసారి కింద చూసాను. ఏదో అడ్డంగా ఉంది చెప్పి ఇలా తోద్దామని చూస్తే అప్పుడు నా ఒళ్ళో అన్ని బుక్స్ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఫ్లాష్ అయ్యి సెమ్ ఎగ్జామ్స్ చదువుకోకుండా మళ్ళీ మేకప్ ట్యుటోరియల్ చూస్తున్నా అని చెప్పి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి, సో మా అక్క బుక్స్ ఉంటే
దానిలో చూసి చదువుకున్నాను. సో, ఇంత నాకు పిచ్చుందనమాట మేకప్ అనేది. అండ్ నేనొచ్చేసి డైరెక్ట్‌గా కంటెంట్ స్టార్ట్ చేసింది ఫేస్ పెట్టలేదు. మీరు నా ఓల్డ్ వీడియోస్‌లో కూడా కావాలంటే చూడొచ్చు. ఒక బోర్డ్ పైన నేను ఐ మేకప్ అనేది వేసుకుంటూ ఉండేదాన్ననమాట. సో, అది నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చెప్పాను. లైక్ ఇది నా పేజ్ ఫాలో అవ్వండి అని చెప్పి. సో, వాళ్ళు ఫాలో అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కేంటంటే దాని గురించి పెద్దగా ఐడియా ఉండదనమాట. సో, అదేంటంటే చాలామంది పెయింటింగా అని అడుగుతూ ఉండడం స్టార్ట్ చేశారనమాట. సో, పెయింటింగ్ చేస్తున్నావా? చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి. సో, మేకప్‌ని మేకప్‌లా కాకుండా పెయింటింగ్‌లాగా చూడడం స్టార్ట్ చేశారు. సో, అప్పుడు నాకనిపించింది నా స్కిల్ అనేది కరెక్ట్ వేలో కన్వే అవ్వకుండా వేరే వేలో కన్వే అవుతుంది. పెయింటింగ్ అనుకుంటున్నారు అని చెప్పి మమ్మీ వాళ్ళని మొత్తం ఒప్పించడానికి కొంచెం టైం పట్టింది. సో, వాళ్ళు అసలు వద్దే వద్దు. మన ఇంట్లో ఎవరు చేయనే లేదు. ఇలాంటివంతా నువ్వు కూడా చేయొద్దు. సూర్య బ్రోతో పెట్టుకుంటే ఇలానే ఉంటది మరి. మధ్యలో హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. సో, అప్పుడు నాకు హెల్ప్ చేసిందొచ్చేసి మా అక్క అనమాట. మా అక్క సీరియస్‌లీ తను లేకపోతే నేను ఈరోజు చాలా చాలా హెల్ప్ చేసింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా అక్క మాత్రం నన్ను ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. సో, నన్ను నమ్మారు ఫస్ట్ అంటే అది మా అక్క మాత్రమే. మా అక్క సపోర్ట్ లేకుండా ఉండింటే నేనసలు ఈరోజు కూర్చొని ఈ వీడియో కూడా తీసేదాన్ని కాదు. ఫస్ట్ వీడియో నేను చేసిన వీడియో కూడా ఏంటంటే చాలా ఒక సింపుల్ మేకప్ లుక్. కాజల్ యూజ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక బ్యూటీ క్రీమ్ అనుకుంటా యూజ్ చేసింది. సో, అలా బేసిక్ ప్రోడక్ట్స్ నుంచి అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి డీఐవై స్టార్ట్ చేశాను. అలా మేకప్ లుక్స్ నాకు మెయిన్‌గా మేకప్ బాగా ఇష్టం కాబట్టి మేకప్ ట్యుటోరియల్స్ స్టార్ట్ చేశాననమాట. నాకు యూట్యూబ్‌లో బాగా వచ్చిన వీడియో కూడా వ్యూస్ ఏంటంటే బిగినర్స్ మేకప్ లుక్ అనమాట. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ వీడియో నుంచి నాకు కమెంట్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగా చెప్పారు. సింపుల్ మేకప్ లుక్ బిగినర్స్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అని చెప్పి. ఆ కమెంట్స్ అంతా చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను అసలు స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు 1000 ఫాలోవర్స్ అన్నా వస్తారో లేదో, నా మొహం అసలు చూస్తారో లేదో, నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందో లేదో అని ఎన్నో సెల్ఫ్ డౌట్స్‌తో స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ 1000 మంది కూడా వస్తారా లేదో అన్న డౌట్‌లో ఉండేదాన్ని. బట్ నౌ వి ఆర్ 70,000 ఫ్యామిలీ అంటే నేనే అసలు నమ్మలేకపోతున్నాను. 30,000 వచ్చారంటే మనం ఆల్మోస్ట్ 100,000 ఫ్యామిలీ. నేనైతే అస్సలు నమ్మలేకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 100,000 కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తుంది సిల్వర్ బటన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో, అది కూడా ఆఫ్‌కోర్స్ మీ చేతిలోనే ఉంది. కిచెన్‌లో స్టార్ట్ చేసి యాక్చువల్లీ కిచెన్ కంటే ముందేంటంటే నేను నార్మల్‌గా దుప్పటి మనం కప్పుకుంటాం కదా! బెడ్ షీట్స్. సో, బెడ్ షీట్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకొని బ్రౌన్ కలర్ బెడ్ షీట్‌ని సో, దాంతో స్టార్ట్ చేశాననమాట. సో, అది ప్రతిసారి పడిపోతూ ఉండేదనమాట షూటింగ్ మధ్యలో. అలా కుదరదని చెప్పి ఒక ప్లెయిన్ వాల్‌ని చూసుకొని కిచెన్‌లో ఉన్న ఒక ప్లెయిన్ వాల్‌కి వైట్ పెయింట్ కొట్టుకొని కొన్ని డేస్ చేశాను. ఇంకొంచెం అప్‌గ్రేడ్ చేద్దామని చెప్పి వైట్ వాల్ స్టిక్కర్స్ అనేది స్టిక్ చేసుకున్నాను నా కిచెన్ వాల్‌కి. సో, దాన్ని కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు ఒకవేళ బిగినర్ అయితే కంటెంట్ క్రియేషన్‌లో ఆ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఐ కార్డ్స్‌లో ఇచ్చింటాను చెక్ చేయండి. సో, యాహ్! ఇప్పుడు నాకొక పర్సనల్ స్పేస్ ఉంది. వీడియోస్ షూట్ చేసుకోవడానికి. ఐయామ్ రియల్లీ, రియల్లీ, రియల్లీ గ్రేట్‌ఫుల్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ లేకపోతే ఐయామ్ రియల్లీ జీరో. చాలా చాలా థ్యాంక్స్ అందరికి. మీరు చేసే ఒక లైక్ కావచ్చు, కమెంట్ కావచ్చు దట్ రియల్లీ మీన్స్ ఎ వరల్డ్ టు మీ. అండ్ నేను చెప్పే ప్రోడక్ట్స్ కూడా చాలా మందికి వర్క్ అయ్యి వాళ్ళందరూ కమెంట్స్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇలానే మీ అందరికీ మంచి మంచి ప్రోడక్ట్స్‌ని, మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా ఇలానే కాన్స్టెంట్‌గా ఉండాలని చెప్పి మీరు కూడా ప్రామిస్ ఇవ్వండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ వీక్ నుంచి కన్సిస్టెంట్‌గా తప్పకుండా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్. లైక్ మేకప్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేనేంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేశానంటే ఎండ్ వరకు వెళ్తాను. సో, అలానే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటేనే చెప్పండి స్టార్ట్ చేస్తాను. లేదంటే మధ్యలో స్టాప్ చేయడం నాకు అంతగా నచ్చదు. సో, ఇక నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఫస్ట్ మీరే చూసేయొచ్చు, కమెంట్ చేసేయొచ్చు. మీకు ఎలాంటి కంటెంట్ చూడాలని అనుకుంటున్నారో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను ఈ వీడియో కింద ఉన్న కమెంట్స్‌ని తీసుకొని నేను వీడియోస్ అనేది అప్‌కమింగ్ వీక్స్‌లో ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. సో, యాహ్! I will see you all in my next video. Bye bye.